టార్గెట్ గ్రూప్ 2 మిషన్ ఇన్స్టిట్యూట్లో సంకల్ప దీక్ష మెంటర్షిప్ విత్ టెస్ట్ సిరీస్ తెలుగు మీడియంలో జరుగుతుంది. ఇది 12వ తారీఖు నుంచి మొదలవుతుంది. ఎవ్రీ వీక్ మనకి ఎజెండా ఉంటుంది, అంటే షెడ్యూల్ ఉంటుంది. ఆ షెడ్యూల్కి అనుగుణంగా రోజు కూడా ఎగ్జామ్స్ జరుగుతాయి. అయితే మీకు ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టే ప్రతి ఎగ్జామ్కి కూడా, ప్రతి పరీక్షకి కూడా ముందు రోజు ఒక వీడియో బయట ఒకటి విడుదల చేయడం జరుగుతుంది. సో దేనికోసం అంటే అది మనకి సిలబస్ మైక్రో డీకోడింగ్ చేసి ఇస్తా అని చెప్పాను. అందుకనే 12/8/2024 ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశం మీద, అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఎమర్జింగ్ టెక్నాలజీస్ అనే అంశం మీద ఎగ్జామ్ ఉంది. సో మరి దానికోసం అసలు ఏం చదవాలి? సిలబస్ మైక్రో డీకోడింగ్ అంటారు దీన్ని. అసలు ఏం చదవాలి? మనకు ఒక బౌండరీ ఉంటే సో దానికి అనుగుణంగా చదువుకోవడానికి వీలవుతుంది. సో దానికోసమే అన్నమాట. చూడండి, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అంటే ఏంటి అంటే కొత్తగా ఉద్భవిస్తున్న టెక్నాలజీలు అని అర్థం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ, అలానే ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, ఐఓటీ, అలానే బ్లాక్ చైన్ టెక్నాలజీ, దీనిలోనే క్రిప్టో కరెన్సీ ఆధారపడి పనిచేస్తుంది బ్లాక్ చైన్ టెక్నాలజీ. అలానే క్రిప్టో కరెన్సీ అంటే బిట్ కాయిన్ ఒక ఉదాహరణగా చెప్పుకోవచ్చు. అలానే వర్చువల్ ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ, అలానే క్లౌడ్ కంప్యూటింగ్, బిగ్ డేటా, ఇవన్నీ కూడా ఈ లిస్ట్ మొత్తం కూడా చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ కూడా ఎమర్జింగ్ టెక్నాలజీసే. అలానే నానో టెక్నాలజీ, అలానే 5G టెక్నాలజీ, అలానే క్వాంటమ్ కంప్యూటింగ్, అలానే రోబోటిక్స్, అలానే హైపర్ లూప్ టెక్నాలజీ, అలానే 3D ప్రింటింగ్, డీప్ ఫేక్ టెక్నాలజీ, ఇవన్నీ కూడా రోజు కూడా వార్తల్లో వస్తున్న ఎమర్జింగ్ టెక్నాలజీసే. సో కాబట్టి దీని నుంచి మనకి ఖచ్చితంగా ఒక 4 to 5 క్వశ్చన్స్ అనేవి వస్తూ ఉంటాయి. అది డైరెక్ట్గా కావచ్చు, ఇండైరెక్ట్గా కావచ్చు. సో ఇప్పుడు చూడండి ఒకసారి, ఇక్కడ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇవి చదివేటప్పుడు, అంటే ఈ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా చదువుకునేటప్పుడు ఏం చదువుకోవాలి? సో ఎమర్జింగ్ టెక్నాలజీ, ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి అంటే కాన్సెప్ట్ చదువుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎమర్జింగ్ టెక్నాలజీ అంటే ఏంటి? అసలు ఈ ఎమర్జింగ్ టెక్నాలజీ ఉదాహరణకి ఏఐ అంటే ఏంటి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అంటే ఏంటి, లేదా బ్లాక్ చైన్ టెక్నాలజీ అంటే ఏంటి అని పూర్తిగా ఒకసారి చదువుకోవాలి. అలానే అసలు అది ఆ టెక్నాలజీ అనేది ఎలా పనిచేస్తుంది అంటే పని విధానం గురించి మనకి ఎగ్జామ్లో కంపల్సరీగా అడుగుతాడు. అలానే మరి ఇది ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీ ఏదైతే ఉందో, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కానీ, లేకపోతే బ్లాక్ చైన్ టెక్నాలజీ కానీ, లేకపోతే ఇప్పుడు మనం చెప్పుకున్న 3D ప్రింటింగ్ కానీ, ఇలాంటివన్నీ కూడా అసలు ఏ రంగాలలో ఉపయోగిస్తున్నారు? సో ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. అలానే నెక్స్ట్ మరి ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఇప్పుడు మనం చాలా వరకు చూసాం, ఇవన్నీ కూడా చదవాల్సి ఉంటుంది. మరి ఆ టెక్నాలజీస్ యొక్క ఉపయోగాలు ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఉపయోగాలు ఏంటి, అలానే ప్రతికూలతలు ఏంటి, ఈ రెండు కూడా చదవాల్సి ఉంటుంది. రెండు కూడా మనకు వస్తే ఆటోమేటిక్గా ఆ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీ మీద పట్టు ఏర్పడుతుంది. సో కాబట్టి వాటి స్టేట్మెంట్ ఎలా ఇచ్చినా కానీ మనం పెడతాం ఆ ఎగ్జామ్లో. సో అప్లికేషన్స్ అంటారు, ఉపయోగాలు, అప్లికేషన్స్ ఇప్పుడే మనం చెప్పుకున్నాం కదా, ఏ రంగాలలో వాటిని ఉపయోగిస్తారు. అలానే ప్రతికూలతలు ఏంటి, ఏ టెక్నాలజీకైనా కానీ డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి, అవి కూడా చదువుకోవాలి. అలానే మరి ఇప్పుడు పర్టికులర్గా మన ఇండియా, మన భారతదేశం ఆ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీకి ఏమైనా పాలసీస్ చేసిందా, కొత్తగా ఏమైనా పాలసీస్ చేసిందా, విధానాలు అంటారు, ఏమైనా చేసిందా? అలానే ఇండియా యొక్క చొరవ ఏ విధంగా ఉంది, ఏమన్నా ఆ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీకి ఇనిషియేటివ్స్ ఏమైనా తీసుకుందా అనేది పూర్తిగా చదవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఏఐకి ఇండియా ఏఐ అంటారు. సో దానికి సంబంధించిన పాలసీ, అలానే భారత బడ్జెట్లో, మన ఇండియన్ బడ్జెట్లో మరి దానికోసం ఎన్ని కోట్లు కేటాయించింది, ఇలాంటివన్నీ కూడా చదువుకోవాలి. అలానే నెక్స్ట్ మరి ఇప్పుడే మనం చెప్పుకున్నాం, ఈ ఎమర్జింగ్ టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా, అవన్నీ కూడా అసలు ఒక్కోటి ఇవన్నీ వ్యవసాయ రంగంలో యూజ్ చేస్తారా? వ్యవసాయ రంగంలో యూజ్ చేస్తే వ్యవసాయ రంగంలో ఆ ఎమర్జింగ్ టెక్నాలజీ యూజ్ చేయడం వల్ల ఎలాంటి మార్పులు సంభవించబోతున్నాయి, ఎలాంటి మార్పులు వస్తున్నాయి? అలానే వైద్య రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి?
అలానే పాలనా రంగంలో, అడ్మినిస్ట్రేషన్లో ఎలాంటి మార్పులు వస్తాయి, అలానే ఆర్థిక వ్యవస్థలో, ఎకానమీలో ఎలాంటి మార్పులు వస్తాయి, అలానే డిజిటల్ రంగంలో ఎలాంటి మార్పులు వస్తాయి, ఇవన్నీ కూడా చదువుకోవాల్సి ఉంటుంది. మనకి ఎగ్జామ్లో ఇవే ఇస్తున్నాడు, ఎక్కువగా అప్లికేషన్స్ మెథడ్లో ఇస్తున్నాడు. ఉదాహరణగా బ్లాక్ చైన్ టెక్నాలజీ వాటి యొక్క ఉపయోగాలు ఏంటి, అసలు ఏ రంగంలో ఉపయోగిస్తున్నారు, అలాంటివి చదువుకుంటూ ఉండాలి. అలానే 3D ప్రింటింగ్ గురించి ఏ రంగాలలో ఉపయోగం అనేది ఇస్తున్నాడు. అలానే మరి ఇంకా ఇలాంటి కొత్త ఫ్రాంటియర్ టెక్నాలజీస్ అన్నీ కూడా, ఎమర్జింగ్ టెక్నాలజీస్ అన్నీ కూడా అడుగుతున్నాడు. మరి ఎవరు యూజ్ చేస్తారు వీటిని అంటే, ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆయా రంగాలలో, వ్యవసాయ రంగంలో కానీ, అలానే పారిశ్రామిక రంగంలో కానీ, లేదా పాలనా రంగంలో కానీ, ఆర్థిక వ్యవస్థలో కానీ, అన్ని రంగాలలో మరి ఈ యొక్క ఎమర్జింగ్ టెక్నాలజీస్ని ఉపయోగిస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వం ఎలా ఉపయోగించుకుంటుంది, కేంద్ర ప్రభుత్వం అనేది ఎలా ఉపయోగించుకుంటుంది, అలానే రాష్ట్ర ప్రభుత్వాలు ఎలా ఉపయోగించుకుంటున్నాయి. ఉదాహరణకి సో మీకు తెలుసా, 2017లోనే 2017లోనే అప్పుడున్న చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, అంటే టీడీపీ ప్రభుత్వం బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి సో ల్యాండ్ రికార్డులు ఏవైతే ఉన్నాయో ఆ ల్యాండ్ రికార్డులని బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించి భద్రపరచాలనుకుని ఒక విధానాన్ని స్టార్ట్ చేశారు. అలానే తెలంగాణ ప్రభుత్వం కూడా చేసింది అదే టైంలో. సో అలానే అడ్మినిస్ట్రేషన్ రంగంలో కూడా బ్లాక్ చైన్ టెక్నాలజీని ఉపయోగించారు. అలాంటి కొత్తవి మనం నేర్చుకుంటూ ఉండాలి. సో అలానే ఇతర ప్రముఖ సంస్థలు అంటే ఫేస్బుక్ కానీ, ఇన్స్టాగ్రామ్ కానీ, అలానే టెస్లా కానీ, అలానే ఇలాంటివన్నీ కూడా ఇతర ప్రముఖ సంస్థలు వీటిని ఎలా ఉపయోగించుకుంటున్నాయి, ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. అలానే బ్లాక్ చైన్ టెక్నాలజీని కూడా విరివిగా ఉపయోగించుకుంటున్నాయి. సో కాబట్టి అవన్నీ కూడా మనం చదవాల్సి ఉంటుంది. సో కాబట్టి ఇలా చదివితే మొత్తం కూడా దీని గురించి పూర్తిగా పట్టు సాధించవచ్చు అనమాట. ఓకే, థ్యాంక్ యూ.